మన తోటలో అయితే ఆకుకూరలు పోద్దామని అయితే నేనైతే క్లీన్ చేశాననమాట. దాని తర్వాతయితే మనమైతే పారతో అయితే మొత్తం అయితే చెక్కుకున్నాం. చెక్కుకున్న తర్వాత మొత్తం సమానంగా చేసుకున్న తర్వాతయితే మనమైతే విత్తనాలయితే చల్లుతామనమాట. నేను గోంగూర విత్తనాలు తెచ్చాను. తర్వాత పాలకూర, తోటకూర విత్తనాలు, మొక్కజొన్న అవి కూడా తెచ్చాననమాట. ఈ విత్తనాలనయితే మనమైతే తవ్వుకున్నాం కదా! తవ్వుకున్న దగ్గరైతే పోద్దామనమాట. ఇవొచ్చేసరికి పాలకూర, తోటకూర విత్తనాలనమాట ఇవి. ఇవైతే మన సైడయితే పోద్దామనమాట. ఇక్కడైతే గోంగూర అయితే పోద్దాం. మా నాన్న అయితే ఈ విత్తనాలయితే చల్లుతున్నారు. మీరు చూడండి. ఈ గోగులే అనమాట. గోగులంటారు. మేమైతే కొంతమంది గోగులంటారు. గోంగూర గూడా అంటారనమాట. ఎర్ర గోంగూర ఇది. ఈ విత్తనాలు మా నాన్న అయితే చల్లుతున్నాడనమాట. ఇవైతే 5 రోజులకైతే మొలకలైతే వస్తాయనమాట. చూడండి మనం ఇది చల్లుకున్న తర్వాత 5 రోజుల తర్వాత అనమాట మొలకలైతే వచ్చాయనమాట. గోంగూర అయితే మొలిసింది. మనం పక్కన పెట్టిన మొక్కజొన్న గూడా మొలిసిందనమాట. గోంగూర విత్తనాలైతే ఎలా ఉన్నాయో చూడండి. మన పక్కనైతే ఇంకా తోటకూర, పాలకూర గూడా చల్లుకున్నాం గదా! అవి గూడా మొలిసాయనమాట. అవి గూడా మీకైతే చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసరికి తోటకూర అనమాట. తోటకూర అయితే బాగా మొలిసిందనమాట. మనం పక్కన పెట్టుకున్న మొక్కజొన్న గూడా మొలిసింది. మొక్కజొన్న చూడండి. ఇవేసి మనం అయితే వారం రోజులైతే అయితుందనమాట. మొక్కజొన్న కూడా బాగా మొలిసిందనమాట. రోజు నీళ్ళైతే పడుతున్నాము. మీకైతే అప్డేట్ అయితే చేస్తాననమాట. ఇంకా మన తోటలో అయితే ఇవొచ్చేసరికి వంగ చెట్లనమాట. వంగ చెట్లు గూడా ఒక 10 అయితే యేసుకున్నాము. తర్వాత టమాటా మొక్కలు గూడా ఉన్నాయన్నమాట. టమాటా మొక్కలు చూడండి. ఈ టమాటా మొక్కలు గూడా యేసామని వేసైతే ఒక 20 రోజులైతే అయితుందనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.